Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఎంపీ గుట్టు విప్పిన సొంత సోదరుడు అక్రమాలపై రంగంలోకి ఈడీ. టీడీపీలో కలకలం. స్వయంగా పార్టీకి చెందిన ఓ తొలిసారి ఎంపీ అవినీతిపై స్వయంగా ఆయన సోదరుడే ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇందులో సదరు ఎంపీ ఎక్కడెక్కడ అవినీతి చేస్తున్నారో పూర్తిగా ఆధారాలతో సహా వెల్లడించారు. ఆ ఎంపీ కేశినేని చిన్ని కాగా ఫిర్యాదు చేసింది ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. అలాగే ఫిర్యాదులో కేశినేని నాని పేర్కొన్న అంశాలపైన చర్చ జరుగుతోంది. కేశినేని చిన్ని అక్రమ నెట్వర్క్పై భారీ ఆరోపణలు చేస్తూ కేశినేని నాని ఈడీకి ఫిర్యాదు చేశారు. కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్ చౌదరి, రాజ్ కసిరెడ్డి వారి నెట్వర్క్పై మనీ లాండరింగ్ చట్టం కింద అత్యవసర విస్తృత దర్యాప్తు డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి అరెస్టు జరిగిన జానకి లక్ష్మికి సమన్లు ఉన్నప్పటికీ దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని నాని ఆరోపించారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ టికెట్ కోసం 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు చేసిన విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. 60 లక్షలు సుంకర రామచంద్రరావు, 50 లక్షలు బొల్లినేని మోహన్ రావు అకౌంట్లకు ట్రాన్స్ఫర్లు జరిగిన దానిపై దర్యాప్తు చేయాలని నాని కోరారు. అలాగే కేశినేని డెవలపర్స్ దుండిగల్, కర్తానూర్, పటాన్ చెరువు, గచ్చిబౌలి, బంజారా హిల్స్, శంకరపల్లి ప్రాజెక్టుల్లో ప్రీ లాంచ్లో భారీ మొత్తాలు వసూలు చేసి రియల్ ఎస్టేట్ కస్టమర్లను మోసం చేశారని ఆరోపించారు. అలాగే సాహితీ ఇన్ఫ్రా స్కామ్తో చిన్ని కనెక్షన్ మీద కూడా దృష్టి సారించాలని కోరారు. 112 ఎకరాల ప్రగతి నగర్ భూమి స్కామ్ పైన ఆరోపణలు చేశారు. ఎక్సెల్ ప్రాపర్టీస్ భూమి ఈడీ అటాచ్మెంట్, ఎన్టీఎల్టీ, పిఎంసి బ్యాంక్ కేసుల్లో ఉండగా ప్రీ లాంచ్ సేల్స్ కొనసాగాయని అన్నారు. 112 ఎకరాల భూమి విషయంలో కాంప్రమైజ్ పిటిషన్లో ఈడీ అటాచ్మెంట్, ఎన్టీఎల్టీ, పిఎంసి బ్యాంక్ విషయాలను ఉద్దేశపూర్వకంగా దాచేసి సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. వీటితో పాటు అక్రమ గనులు, ల్యాండ్ గ్రాబింగ్, ఇసుక, గ్రావెల్, ఫ్లాష్ గనులు, జూద దండాలు, ల్యాండ్ గ్రాబింగ్లో ఎంపీ నెట్వర్క్ పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. అలాగే కేశినేని చిన్ని అధ్యక్షుడిగా ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్పై టీడీపీ ఎమ్మెల్యే కోన రవి ఆరోపణలు, పర్సనల్ ఆడిటర్ దండమూడి శ్రీనివాస్ ట్రెజరర్గా ఉన్న ఏసీఏలో అవినీతి మీద కూడా దర్యాప్తు చేయాలని కోరారు. గత ఏడాది నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ స్కామ్లో 70 నుంచి 500 కోట్ల వరకు బలవంతంగా వసూలు చేశారని ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంపీ, గుడివాడ ఎమ్మెల్యే రాము భాగస్వాములుగా ఉన్న అమెరికా కంపెనీ విద్యార్థులు, వలసదారుల్ని మోసం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం నెట్వర్క్పై పూర్తి దర్యాప్తు, ఆస్తుల అటాచ్మెంట్, నేరస్తులపై చర్యలు తీసుకోవాలని ఈడీని నాని కోరారు.